సీనియర్ అడ్వకేట్ హైకోర్టు. అదేవిధంగా బోదన్పల్లి వేణుగోపాల్ రెడ్డి గారు టీశాట్ చైర్మన్ ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కొణతం దిలీప్ గారు మాజీ ఐటీ సంబంధించి ఆయన డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేశారు. కొణతం దిలీప్ గారు, ఆయన కూడా జాయిన్ అవుతారు చర్చలో. ముందుగా శరత్ గారు, సో ఇవాళ ఇచ్చిన హైకోర్టు జడ్జిమెంట్ నల్లబాలు కేసులో, దీన్ని మీరు జడ్జిమెంట్ కాపీ కూడా చూశారు కదా, ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఇది 25 పేజీల జడ్జ్మెంట్ భారత్. అది దాంట్లో కొత్తగా చెప్పిందంటూ ఏది లేదు. ఇది ఎప్పటి నుంచో సుప్రీంకోర్టు చెప్తున్న మాటలు, తర్వాత హైకోర్టులు చెప్తున్న మాటల్ని జడ్జి గారు మళ్ళొక్కసారి క్రోడీకరించి ఒక పద్ధతి ప్రకారంగా చెప్పినాడు. అయితే ఇందులో ఎట్లుంటుందంటే కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని 2 రకాలు. కాగ్నిజబుల్ అఫెన్స్ అని అన్నప్పుడు ఏమంటే ఒక పోలీసు వితౌట్ వారెంట్ హీ కెన్ అరెస్ట్. And there are non-cognizable offences. The police cannot arrest without warrant. ఈ 2 రకాల వాటిలలో తర్వాత ఇంకోటి డిఫమేషన్ అనే అఫెన్స్ సంబంధిత వ్యక్తి, ఇప్పుడు ఫలానా వ్యక్తి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఒక పోస్టింగ్ పెడితే ఆ కన్సర్న్డ్ వ్యక్తి కంప్లైంట్ ఇవ్వాలా కన్సర్న్డ్ మ్యాజిస్ట్రేట్ దగ్గరను బై వే ఆఫ్ ఎ ప్రైవేట్ కంప్లైంట్ ఆర్ ఎనీ అదర్ మీన్స్. అట్లా చేయాలా. అట్లా చేయకుండా పోలీసులకి ఏదో వ్యక్తిగతంగా నష్టం జరిగినట్టుగా మోర్ దెన్ కింగ్స్ లాయాలిటీ చూపెట్టేసేసి పోలీసులు కేసులు బుక్ చేసేటువంటి ప్రక్రియ అనేది అది కరెక్ట్ కాదు అని జడ్జి గారు చెప్పినారు. అయితే భరత్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను ఐ ప్లేడ్ ది గేమ్ బోత్ సైడ్స్. నేను గతంలో స్పెషల్ జీపీ ఉన్నప్పుడు కూడా మాకు ఇట్లాంటి కేసెస్ చాలా వచ్చేవి. నేను చాలా వరకు పోలీసులను వారించి ఉండేవాడిని అనమాట. ఇట్లాంటి కేసులు పెట్టకండి కాబట్టి అనవసరంగా నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతాయి, పోలీసులకి చెడ్డ పేరు వస్తుందని. అంటే అక్కడక్కడ పొలిటికల్ బాసెస్ యొక్క అప్రిషియేషన్ కోసమని, అంటే అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, సిఐలు వచ్చి నమస్కారాలు కొట్టంగానే వాళ్ళు అడుగుతారట, ఏమయ్యా ఏం చేస్తున్నారయ్యా, నా మీద అన్ని ఇష్టం వచ్చినట్టు వాడు వీడు ఏది పడితే అదే వాగుతా ఉన్నారు, చూడండి అదేంది అంత దుష్ప్రచారం జరుగుతుంది నా మీద అని అంటే, ఇంకా ఎమ్మెల్యే గారి ప్రాపకంతోనో ఆ మంత్రి గారి ప్రాపకంతోనో ఆ పోస్టింగ్ తెచ్చుకున్నాడు కాబట్టి ఇక ఉన్నా లేకున్నా 4 కేసులు పెట్టేసేసి ఇట్లాంటి సోషల్ మీడియాలో కొంత ఇబ్బందులు పెట్టే వాళ్ళని అరెస్ట్ చేయడము, ఇట్లాంటి వ్యవహారాలు చేసేవాళ్ళు. అట్లా చేసిన వాళ్ళందరూ ఓడిపోయారు. అట్లా తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు బీఆర్ఎస్ ఆయనలో ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓడిపోయారు. ఎందుకంటే సరే వ్యక్తిగత వ్యాఖ్యలు వేరు, పరువును చిన్న చిన్న కామెంట్స్ అంటే పార్టీకి వ్యతిరేకంగా సహజంగా పాలిటీషియన్స్ కి కొద్దిగా ఇన్సెన్సిటివిటీ అంటే బాగా పెరిగిపోయింది. ఒక రకంగా ఏంటంటే ఏ రకమైన విమర్శను కూడా టాలరేట్ చేసే స్థితిలో లేరు. మరి అంతెందుకండి, ఈవెన్ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని విమర్శలను దృష్టిలో పెట్టుకొని ఆయన దుర్భాషలాడిన తీరు, ఆయన మాట్లాడిన తీరు, మనం ఒక్కొక్కరిని తొక్కి నారదీస్తాం, అది కూడా ఎక్కడ శాసనసభ వేదిక మీద ఇట్లాంటి మాటలు మాట్లాడిన సందర్భం. ఇక రాజే అట్లా మాట్లాడితే తర్వాత కింది వాళ్ళు ఎట్లా చేస్తారు? అంటే ముఖ్యమంత్రి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి దాని పర్యవసానం కూడా ఇతరత్రంగా ఉంటది. కాకపోతే ఇది ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ టాలరెన్స్. ఇప్పుడు మొరిగే కుక్క ఎప్పుడు కరవదు అని మనకు ఊర్లలో సామెత. ఇట్లా సోషల్ పోస్ట్ పెట్టే వాళ్ళ వల్ల ఒరిగేది ఏముండదు భరత్. అనవసరంగా రాజకీయ నాయకులు బాగా రియాక్ట్ అవుతారు తప్ప వాడి ముఖం వాడే పెట్టుకున్నాడు అని చెప్పి అప్పుడే కూరుకుంటే 4 రోజుల తర్వాత వాడే అలసిపోతాడు. మనము రెస్పాండ్ అయిన మరుక్షణము ఇంకా కొద్దిగా ఎక్కువగా వ్యక్తిగతంగా దాడి చేస్తే కుటుంబ సభ్యుల మీద వాళ్ళ మీద ఇండైరెక్ట్ గా పోస్టులు పెడితే ఏం చేస్తాం? పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులను వాళ్ళని వీళ్ళని తప్పు కదా. పబ్లిక్ లైఫ్ లో ఉంటే కుటుంబ సభ్యులు పబ్లిక్ లైఫ్ లో రాజకీయాల్లో ఉంటే ఓకే, గానీ లేనప్పుడు వ్యక్తిగతంగా పోస్టులు పెట్టి 2 సైడ్ల నుంచి జరుగుతుంది. కరెక్ట్ భరత్. ఆ నైతిక విలువలు ఎవరికి ఉండాలి? రాజకీయ నాయకులకు ఉండాలా. ఇప్పుడు కేటీఆర్ కొడుకును క్రిటిసైజ్ చేయలేదా రేవంత్ రెడ్డి పిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు? ఇవాళ మనం కూడా వీ షుడ్ ఆల్సో బి ప్రిపేర్ టు ఫేస్ ది సిమిలర్ కైండ్ ఆఫ్ ఎలిగేషన్, సిమిలర్ కైండ్ ఆఫ్. ఒక్క నిమిషం మ్యూట్ చేయండి, ఎవరు మాట్లాడుతున్నట్టున్నారు. రామచంద్ర నాయక్ గారు మాట్లాడుతున్నారు. రామచంద్ర నాయక్ గారు కొంచెం పీసీఆర్ చూడండి. రామచంద్ర నాయక్ గారు మ్యూట్ చేయండి. చెప్పండి. సో ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇది పొలిటీషియన్స్ కొంత మొద్దు స్వభావమే పెంచుకోవాలా. రాజకీయాల్లో ఉంటే ఇవాళ రేపు కొద్దిగా మోర్ దెన్ నెససరీ ఎలిగేషన్స్, మోర్ దెన్ నెససరీ క్రిటిసిజం అనేది వస్తూనే ఉంటది. ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వ పరంగా జరిగేటువంటి కార్యక్రమాలు, ఇప్పుడు ఒక అభయహస్తం అని ఒక పెద్ద వాగ్దానాల చిట్టి ఇచ్చినారు. దాంట్లో 2 రకాల వర్షన్స్ ఉన్నాయి. ఒకటేమి
అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాడు ఇంత దయనీయంగా ఉంటుందని ఊహించలేదు. అందుకే అన్ని వాగ్దానాలు ఇచ్చినాము. తీరా అధికారంలోకి వచ్చి కాఫర్స్ ని లెక్క పెట్టినప్పుడు మాకు ఇక్కడ పరిస్థితి చాలా బాగలేదు కాబట్టి ఇవన్నీ ఒకేసారి అమలు పరచలేము. ఈ కార్యక్రమాలని 5 సంవత్సరాల పీరియడ్ లోపల మేము అమలు పరుస్తాము, ఒక్కొక్కటిగా చేస్తాము అని ఇది ప్రభుత్వ వాదన. వాళ్ళు ఏమంటారు, లేదు లేదు నీవు అలవుగాని ప్రామిసులు కావాలని ఇచ్చేసేసి ప్రజలను మభ్యపెట్టి మోసపుచ్చినారు, మీరు ప్రజలను చీట్ చేసినారు, యూ హ్యావ్ చీటెడ్ ది పీపుల్ అండ్ గాట్ ది మ్యాండేట్ బై ఫాల్స్ మెకానిజం అని వీళ్ళ విమర్శ. దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ క్రిటిసిజమ్స్. ఇప్పుడు ఇది ఉంటది, ఇప్పుడు అధికారంలో అనీజీ లైస్ ది హెడ్ దట్ వేర్స్ ది క్రౌన్ అన్నారు. మీరు రాజకీయాల్లో ఉండాలని అనుకున్నప్పుడు ముఖ్యంగా అధికార పార్టీ నాయకులకు కొంచెం సంయమనం అవసరం. కాకపోతే అది లేకపోవడం వల్ల చాలా చోట్ల ఏమవుతుందంటే కొంత ఈ పొలిటికల్ కల్చర్ కూడా ఎట్లా తయారైందంటే కొద్దిగా చదువుకున్నవాడు, తెలియగలవాడు, మేధా సంపత్తి ఉన్నవాడు, రాజకీయాల్లో 4 కాలాలు ఉన్నవాడైతేనేమో ఒకటి, ఈ లంపెన్ గాళ్ళందరూ టికెట్లు కొనుక్కొని వచ్చడం ఇదంతా ఆక్షన్ పర్చేసే కదా ఎమ్మెల్యే టికెట్లు. ఏ పార్టీలో అయినా అంతే, ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వానికి టికెట్లు ఇచ్చేటప్పటికి వాడు వచ్చేసేసి ఇక్కడ ఎమ్మెల్యేలై మంత్రులై రకరకాలుగా న్యూసెన్స్ చేస్తా ఉన్నారు. అది ఒక రకం, అంటే వాళ్ళ కల్చర్లెస్ పొలిటీషియన్స్ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఇది కోర్టు మీద కూడా ప్రెషర్ బిల్డప్ చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రెషర్ బిల్డప్ చేస్తుంది. పోలీసులకు కూడా ఏమంత పెద్ద ఇష్టం ఉండదు. నేను ఐ యూస్ టు డిస్కస్ విత్ అవర్ ఆఫీసర్స్ కదా, చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లతో వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు ఐ యూస్ టు టెల్ దెమ్ వై డూ యూ బుక్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్ అండ్ యూ యాడ్ టు మై నెంబర్స్. ఇదంతా రోజు ఎన్ని కేసులు అపేర్ అవుతామేమో, ఇదేంటి బుద్ధి లేదని పని అని తిట్టేవాడిని. అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు నాకు అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఇచ్చినారు. సమ్ టైమ్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ యూ డ్రాప్ ద కేసెస్, యూ అడ్వైజ్ దెమ్ నాట్ టు డూ అని. ఈవెన్ ప్రివెంటివ్ డిటెన్షన్లు కూడా అనవసరమైన సందర్భాలలో బుక్ చేస్తే ఐ యూస్ టు గివ్ ఎన్ ఒపీనియన్ దట్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఇస్ అన్వారంటెడ్ ఇన్ దీస్ కేసెస్ అని రాస్తుంటే, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్లలో ఆ సమయం అని ఉండాలి. ఇప్పుడు హైకోర్టులో ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు అక్కడ జీపీ ఉంటాడు కదా, గవర్నమెంట్ పీడర్ ఫర్ హోమ్, స్పెషల్ గవర్నమెంట్ పీడర్, వాళ్ళు చెప్పాలి, పోలీసులను గైడ్ చేయాలి. అయ్యా సుప్రీంకోర్టు తీర్పులు ఈ రకంగా ఉన్నాయి, హైకోర్టు తీర్పులు ఈ రకంగా ఉన్నాయి, పదే పదే ఒకే అఫెన్స్ మనం చేయడానికి వీల్లేదు, ఒకే తప్పు చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది.